హ్మ్? చెప్పండి. మేడం, సారే నన్ను పంపించారు మేడం. సార్ పంపించారా? సరే లోపలికి రండి. హ్మ్. సరే సార్ ఎందుకు పంపించారు? మేడం, సారేదో ఫైల్ మర్చిపోయారంట. దాన్ని తీసుకురమ్మని నన్ను పంపించారు. హ్మ్. సరే నువ్విక్కడే ఉండు, నేను తీసుకొస్తాను. హ? మేడం, ఏమైంది? హ? మేడం, ఏమైంది? ఆ! అయ్యో! ఆ! కాలు జారి కింద పడిపోయాను. అవునా? హు! అయ్యయ్యో! పా! ఆ, ఏంటి అలా చూస్తూ నిలబడి ఉన్నావు? కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా! సారీ మేడం. చెయ్యి పట్టుకో. అలాగే. లేవండి. ఆ, అమ్మా! ఆ! మెల్లగా. ఆ! జాగ్రత్త. ఆ, కూర్చోండి. ఆ, అమ్మా! ఆ! ఆ. ఉఫ్! ఉఫ్! వచ్చి కూర్చో నువ్వు కూడా. ఇప్పుడు కూర్చునే టైం లేదు మేడం. ఫైల్ ఇవ్వండి మేడం. నేను వెళ్ళాలి. ఏం పర్వాలేదు కూర్చో. అది కాదు మేడం. నేను వెళ్ళాలి మేడం. సార్ ఫైల్ కోసమే వెయిట్ చేస్తున్నారు మేడం. ఆఫీస్కి నేను ఆలస్యంగా వెళ్తే సార్ డౌట్ పడతారు మేడం. పడని. డౌట్ పడితే ఏమవుతుంది? మేడం, ఏమంటున్నారు మేడం? ప్లీజ్ మేడం, ఫైల్ ఇవ్వండి మేడం. ఏరా ఎందుకురా అలా కంగారు పడుతున్నావు? వచ్చి కూర్చో. మేడం, ప్లీజ్ మేడం. నువ్వంటే నాకు చాలా ఇష్టంరా. ఆ, నీతో చాలా సార్లు మాట్లాడాలని అనుకున్నాను. ఏంటి? నిన్ను కలవాలని అనుకున్నాను. ఆ, కానీ ఇప్పటి వరకు అది జరగలేదు. మేడం, కానీ నువ్వు ఇప్పుడు ఒప్పుకుంటే అన్నీ జరుగుతాయి. కూర్చో. మేడం, అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు? నాకేం అర్థం కావట్లేదు మేడం. రేయ్! ఒక ఆడపిల్ల ఇంత ఓపెన్‌గా చెప్తున్నాను. అది ఎందుకని ఇంకా అర్థం కావట్లేదా నీకు? మేడం, హ్మ్. రారా ఎంజాయ్ చేద్దాం. మేడం, ఏంటి మేడం ఇదంతా? రేయ్! నా హస్బెండ్‌కి తెలియకుండా మనం హ్యాపీగా ఉందాం. మేడం, సార్ గురించి మీకు తెలియదు మేడం. సార్ ఎలాంటి వారో తెలుసా? సిటీలో ఉన్న పెద్ద పెద్ద రౌడీలందరితో సార్కి కాంటాక్ట్స్ ఉన్నాయి మేడం. మన ఇద్దరి మధ్య ఇలాంటి సంబంధం ఉందని తెలిస్తే హ్మ్. నన్ను చంపేస్తారు మేడం. అంతేకాదు, సారే ఒక పెద్ద రౌడీ మేడం. ఏదో బిజినెస్ చేస్తున్నారు కదా అని ఆయన్ని తక్కువగా అంచనా వేయకండి మేడం. వద్దు మేడం. మన ఇద్దరంలా ఏకాంతంగా ఉన్నామని తెలిస్తేనే నన్ను ముక్కలు ముక్కలుగా నరికేసి చెయ్యొక చోట, కాలొక చోట, తలొక చోట విసిరి పారేస్తారు. నేనలా చావదలుచుకోలేదు మేడం. కావాలంటే నేను ఈ జాబ్ కూడా రిజైన్ చేసేస్తాను మేడం. కానీ ఈ తప్పు మాత్రం నేను చేయలేను మేడం. మీకు దండం పెడతాను మేడం. రేయ్! నన్ను వదిలేండి మేడం. షి! పిరికి నా కొడకా.